ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. మొట్టమొదటిసారిగా తుంగభద్ర తల్లికి ముందుగా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే మరి కేంద్రానికి, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. తుంగా పానం గంగా స్నానం అది ఒక సామెత, చాలా ప్రసిద్ధి. అంటే తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగా, భద్ర విడివిడిగా జన్మించిన రెండు నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యామ్ తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో ఆ రోజు మే నెలలో 4 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, 3 ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్గా ఈ గేట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు
కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది లేకపోతే ఇంకా చాలా ప్రమాదం వచ్చేది. తుంగభద్ర తీర ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి జీవం పోసింది. హంపి సామ్రాజ్యానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది తుంగభద్ర. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అలంపూర్ జోగలాంబ అమ్మవారు, హంపిలో విరూపాక్ష ఆలయం, ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. అండర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ's leadership, country is moving very fast. Every time I am saying right man, right place, right time, that is Narendra Modi. That is where India is moving on fast track. As Prime Minister, we are able to achieve so many achievements. If we see national highways, one idea has changed the total scenario of national highways. And also if we see similar additions in some other areas also, one nation, one telecommunication. Bandwidth is one of the most efficient bandwidth. Even if you compare America, India communication sector is more vibrant compared to America. And also, one nation, one grid. America 4-5 grids. In India, only one grid. You can generate power any place in the country. You can utilize any place in the country. That is the strength of India. With all these things, I want to explain one thing. This is my life ambition and desire. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. Under our Honorable Prime Minister's leadership, our Honorable Water Resource Minister so far achieved remarkable things. Ken Betwa project, UP and Madhya Pradesh, they are able to link it. Parvati Kali Sindhu Chambal project, Rajasthan and MP, they are able to link it. This is where I am requesting Government of India, Godavari, Kaveri, you link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right, and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. It is not a new culture for us. Nearly, if you see, 1983, with the initiative of NTR, all three states combined, Andhra Pradesh, Karnataka, and also Maharashtra, we are able to give 15 TMs of water to Chennai for drinking water. As on today, water is going to see sometimes. Some area there is a drought. This year there is a El Nino. Even Tungabhadra, water is not coming as on now. No inflows. Even Almaty also is not filling inflows now. This is the problem.
If you link all rivers, surplus and deficit you can manage, then easily you can face the drought. Even sometimes there are wars among countries, conflicts among states and districts, within the district farmers also. With this situation, only solution for the country, linking of rivers. Our Honorable Prime Minister is saying always, you link rivers first, that is intra-linking within the state. If everybody will agree, go for interlinking within 2-3 states. Then national level also will take it up. I am having total confidence on central government under the leadership of Honorable Prime Minister. If at all anybody can do, that is only Narendra Modi can do. Linking of rivers from Ganga, Kaveri, one day it is going to happen. Always we can think only one state. We are all one. Either Karnataka, Andhra, Telangana, Tamil Nadu. We are all talking different languages, different cultures, but we are all one, that is Indians. So this concept we have to keep in mind, and also under the leadership of Honorable Water Resource Minister, we had a very good discussions today how to protect the farmers of Tungabhadra Dam, and also how to protect total farming community. Farmer is very, very important. We have to give water to them, then they will do wonders. With this, it is a historic meeting in South India. It is going to create one more history. All states, all rivers will be integrated. It is not far away. I am very happy to present today. And also I have seen Shiv Kumar is very effective and dynamic, very positive. I appreciate him. Revant Reddy Garu also is very dynamic, but he won't compromise Telangana rights. I am also impressed about it, but we have to protect our interest. Finally, we have to work together for building this great nation. So I am very happy today. You are going to see in future very positive results. With this, I am thanking all of you. Thank you, one and all. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, అదేవిధంగా మనందరి కష్టాలు, మనందరి సమస్యలు తెలిసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నా సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి నా ప్రియ మిత్రులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు గారు, కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ గారు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు,
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు గారు, ఇతర అధికారులు, ప్రాణ సమానులైన బళ్ళారి ప్రాంత, అనంతపూర్ ప్రాంత రైతులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రోజుకున్న ప్రాధాన్యత ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన ముహూర్తం 1950 దశకంలో మైసూర్ మహారాజు, హైదరాబాదు నవాబు నిజాం గారు పెట్టిన ముహూర్తం, తుంగభద్ర నది డ్యామ్ నిర్మాణ ముహూర్తం. ఈనాడు మిత్రులు డికే శివకుమార్ గారు ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కార్యక్రమం 33 గేట్ల పునరుద్ధరణ కాదు, బళ్ళారి, అనంతపూర్, కర్నూలు సమస్యలు నాకు తెలుసు. పాలమూరు వలసల గురించి నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. బళ్ళారి, అనంతపూర్, కర్నూలు, పాలమూరు జిల్లా లక్షలాది మంది రైతుల యొక్క సమస్యలకి ఈ గేట్ల పునరుద్ధరణ ఈరోజు పరిష్కారం చూపించబోతుంది. సిఆర్ పాటిల్ గారు అత్యంత అనుభవజ్ఞుడైన, మృదుభాషి, అతి తక్కువ మాట్లాడడం, అత్యంత వేగంగా పనిచేయడం సిఆర్ పాటిల్ గారికి ఉన్న ఒక ప్రత్యేకత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే ఎవరైనా సిఆర్ పాటిల్ గారికి ఒక సమస్యను అప్పచెప్తే 100% ఆ సమస్యని పరిష్కరించి శాశ్వతంగా ఒక మార్గాన్ని చూపిస్తాడని సంపూర్ణంగా విశ్వసించే సిఆర్ పాటిల్ గారు ఈనాడు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్ళే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈరోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డికే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈరోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యామ్ నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈరోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మా గద్వాల, అలంపూరు, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం కావచ్చు, నీళ్ల తరలింపులో ఉన్న సమస్యలు కావచ్చు, ఈరోజు ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గద్వాల, అలంపూరు ప్రాంతంలో ఉన్న ఆర్డీఎస్ లక్షలాది మంది రైతులకు మేలు జరగాలి అని ఈనాడు ఈ సమావేశంలో సిఆర్ పాటిల్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పెద్దలు డికే శివకుమార్ గారి సూచన మేరకు మేమందరం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేసి కలిసికట్టుగా పని చెయ్యాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నారు. నేను మొదటి నుంచి నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు
రాజకీయాలకు అతీతంగా ఎన్నికలలో స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఈనాడు ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆనాడు రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభువు కలిసి ఈ తుంగభద్ర డ్యాంను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యాంను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇది బాధ్యతగా మేము భావించి ఈ బాధ్యతను నెరవేర్చాలి అని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, డికే శివకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిఆర్ పాటిల్ గారికి మా సమస్యలన్నీ విన్నవించడం. తప్పకుండా తొందరలోనే వారు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మా అందరికీ సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఈరోజు ఆ సమస్యకు ఒక మొదటి అడుగు ఈ ప్రాంతంలో మనం వేస్తున్నామని తెలియజెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. सीआर पाटिल जी, इस समय पर मैं एक बात साफ कहना चाहता हूं, ये आज सालों का नहीं 100 सालों का समस्या है। ये कृष्णा नदी, गोदावरी नदी, तुंगभद्रा नदी के पानी के लिए हम लोग लड़ रहे थे। जिस दिन 1950 में मैसूर महाराजा निजाम सरकार ने तुंगभद्रा नदी को शुरुआत किए, आज हमारे डेमोक्रेसी में हमारे जितने भी मुख्यमंत्री लोग हैं, किसानों के लिए, किसान भला के लिए काम करने का जरूरत है। इसीलिए आज हम लोग तय कर लिए ये समस्या हल्का करने के लिए जो आरडीएस में तेलंगाना और पालमूर के हिस्सा जो 16 टीएमसी हमारा पानी के साथ साथ कृष्णा के समस्या भी हम दूर करने के लिए, हल्का करने के लिए हम राजी हो गए। इसीलिए आज ये तारीख, इतिहास में ये तारीख गवाह है, इतिहास में लिखने वाले हैं ये तारीख। जो बल्लारी में, विजयनगर में जो शुरुआत हुआ, मुझे पता है बल्लारी किसानों का समस्या, अनंतपुर और कर्नूल, महबूबनगर किसानों का समस्या मुझे पता है। 20 साल से मैं राजनीति में हूँ, ये समस्या हल्का करने के लिए कोशिश कर रहा हूँ, मगर कोई जिम्मेदार नहीं लिए। आज आप जिम्मेदारी लेकर इतना दूर आए, आपको मैं तहे दिल से अभिनंदन करना चाहता हूं, क्योंकि इतना हिम्मत कोई केंद्र मंत्री ने नहीं किया। आप जिम्मेदारी लिए, इसीलिए ये इतिहास में ये गवाह है आज के तारीख। इसीलिए हम लोग जो पानी के लिए, जैसा गुजरात, कच्छ में लोग पानी के लिए तड़प रहे थे, मगर आज गुजरात में आप पानी का समस्या दूर कर दिए। इसीलिए मेरा गुजारिश एक ही है, आप जिम्मेदारी लेना, आप आर्बिट्रेटर बनना, आप जज बनो, हमारा समस्या सुनो। ये समस्या दूर करने के लिए जैसा आप डिसीजन लेने वाला है, सबके लिए हम लोग सब राजी है, हम लोग सब तैयार हैं। इसीलिए आज ये इतिहास में जो पहला कदम, ये दिल्ली तक आएंगे, ये पूरा देश में हर किसानों के, हर राज्य के लिए ये एक रास्ता दिखाएंगे। आगे राज्यों के आपस में जो पानी का लड़ाई हो रहा है, ये दूर करने वाला है। इसीलिए आज कर्नाटका, आंध्र प्रदेश, तेलंगाना, हम 3 मुख्यमंत्री हो इकट्ठा होकर आपके नेतृत्व में आप जो कमेटी डालने वाला है, वो कमेटी के साथ हम लोग काम करने वाला है। इसका हल्का करने के लिए आपका मदद जरूरी है। पानी के साथ साथ पैसे भी आपके तरफ से हम लोग मदद मांग रहे हैं। आपको तो पता है हमारा राज्यों में अभी पैसा का बहुत कमी है। केंद्र सरकार ने जो पैसा, और झारखंड, छत्तीसगढ़ से जो भी पानी, छत्तीसगढ़ से जो पानी है, पानी वहां से ये पूरा समस्या दूर करने के लिए आप कदम उठाओ, हम लोग साथ, आपके साथ चलकर ये समस्या को दूर करेंगे। यहाँ पर जितने भी लोग हैं आपके भाषण सुनने के लिए तैयार होते जा रहे हैं, क्योंकि आप जो आश्वासन दिलाने वाला है,
वो आश्वासन लेके गांव-गांव जाने वाला है ये किसान लोग कि किसानों को समझाएंगे। आने वाले दिनों में गद्वाल, आलमपुर, महबूबनगर किसानों को आश्वासन दिलाएंगे हमारे मंत्री, हमारे एमएलए लोग कि आने वाले दिनों में हमारे पानी हमको मिलने वाला है। ये शुभ वार्ता लेकर हम खुशी से हमारे राज्य जाएंगे। आपके नाम पे सबको बोलेंगे सीआर पाटिल ने जिम्मेदारी लिए हमारे समस्या दूर करने वाले हैं, ये बात हम कहना चाहते हैं। और तहे दिल से हमारा डीके शिव कुमार भाई को, मेरा बड़ा भाई है, उन्होंने राजनीति में मेरा साथी है, मेरा भाई है। इतना अच्छा मौका, इतना अच्छा प्लेटफॉर्म आज तक जहां तक मुझे याद है कोई केंद्र मंत्री के नेतृत्व में 3-3 मुख्यमंत्री एक मंच पे नहीं बैठा। पहली बार आप और डीके शिव कुमार जी ने ये काम किए। मैं तहे दिल से डीके शिव कुमार को भी अभिनंदन देना चाहता हूं। यहीं मेरा 2 शब्द खत्म करना चाहता हूं। धन्यवाद सीआर पाटिल जी। ಜನಶಕ್ತಿ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಮ್ಮ ಹಿರಿಯರಾದ ಶ್ರೀ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರೇ, ಮತ್ತೊಬ್ಬ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ತೆಲಂಗಾಣದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನನ್ನ ಮಿತ್ರರಾದ ಶ್ರೀ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಪಕ್ಕದ ರಾಜ್ಯದ ನೀರಾವರಿ ಸಚಿವರಾದಂಥ ಮಿತ್ರರಾದ ಉತ್ತಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಮತ್ತೊಬ್ಬ ನಮ್ಮ ವಾಟರ್ ರಿಸೋರ್ಸಸ್ ಮಿನಿಸ್ಟ್ರು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಿಮಾಲ್ ರಾಮ್ ನಾಯ್ಡುರವರೇ, ನಮ್ಮ ಈ ಕೌನ್ಸಿಲ್ನ ಸ್ಪೀಕರ್ಗಳಾದಂಥ ಶ್ರೀ ಬಸವರಾಜ್ ಹೊರಟ್ಟಿ ಸಾಹೇಬರೇ, ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ಜಲಶಕ್ತಿ ಮಂತ್ರಿಯ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದಂಥ ಶ್ರೀ ಕಾಂತರಾವ್ರವರೇ, all the members of the parliament, all the members and the leaders of the 3 states, Karnataka, Andhra Pradesh and Telangana, all legislators are here. ಮತ್ತು ಎಲ್ಲ ನಮ್ಮ ನಾಯಕರುಗಳೆಲ್ಲ ಕೂಡ ವೇದಿಕೆಯಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ತಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಿ. all the our chairman of the Tungabhadra board, all the members of the committee, all the important office bearers, ಮತ್ತು ಈ ಒಂದು ಅದ್ಭುತವಾಗಿ ಸೇರತಕ್ಕಂಥ 3 ರಾಜ್ಯಗಳಿಂದ ಇಲ್ಲಿ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ನನ್ನ ರೈತ ಮಿತ್ರಗಳಂತ ಕರ್ನಾಟಕ, ತೆಲಂಗಾಣ ಮತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಎಲ್ಲ ರೈತ ಬಂಧುಗಳೇ, ಇದೊಂದು ಇಡೀ ದೇಶದಲ್ಲಿ, ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಐತಿಹಾಸಿಕವಾದಂತಹ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ. ಇವತ್ತು ನಾವು 19ನೇ ಗೇಟ್ ಒಡೆದೋದಾಗ ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ ನನ್ನ ಮಿತ್ರ ಮತ್ತು ನನ್ನ ಅಧಿಕಾರಿಗಳು ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿಗಳು ತಂಗಡಿಯವರು, ಡ್ಯಾಮ್ ಶೇಕ್ ಆಗ್ತಾ ಇದೆ, ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ ಅಂತೇಳಿ. ನಾನು 6 ಗಂಟೆಗೆ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ತೆಗೆದುಕೊಂಡು 8:15 ಗಂಟೆಗೆ ಈ ಡ್ಯಾಮ್ ಸೈಟ್ ಹತ್ರ ನಾನು ಇದ್ದೆ. ಬಂದು ನಿಂತು ನೋಡಿ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿ 1 ವಾರದಲ್ಲಿ ಇದ್ದಂಥ ನೀರಿನ ಸಂದರ್ಭವನ್ನೇ ತೀರ್ಮಾನವನ್ನು ಮಾಡಿ ದಿಟ್ಟ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿ ಕೇವಲ 10-15 ದಿನದಲ್ಲಿ 19ನೇ ಗೇಟನ್ನು ಬದಲಾಯಿಸಿ ಈ ಭಾಗದ ರೈತರನ್ನ, ಭತ್ತದ ಕಣಜನ್ನ ಉಳಿಸುವಂತ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ನನಗೆ ಈ ಒಂದು ದೊಡ್ಡ ಸಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಆಯಿತು. ನನ್ನ ವಿರೋಧ ಪಕ್ಷವರು ಟೀಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಶಾರದಾ ದೇವಿ ಆಶೀರ್ವಾದ, ಉಡುಕರಾತ್ರಿ ನಮ್ಮ ಅಜ್ಜಯ್ಯನ ಪವಾಡ, ಹಂಪಿ ವಿರೂಪಾಕ್ಷನ ಕೃಪೆ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಯ ಶಕ್ತಿ, ಇವೆಲ್ಲ ಸೇರಿ ಇಂಥ ಒಂದು ಮಹತ್ವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆಸೆ, ನಿಮ್ಮೆಲ್ಲರ ಬಯಕೆ.
ಇದರಿಂದ 33 ಗೇಟ್ಗಳನ್ನು ಬದಲಾಯಿಸಬೇಕು ಅಂತೇಳಿ ತೀರ್ಮಾನವನ್ನು ಮಾಡಿ ಈ 33 ಗೇಟ್ಗಳನ್ನು ಬದಲಾಯಿಸಿ ಈ ನಮ್ಮ 3 ರಾಜ್ಯದ ರೈತರುಗಳನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಈ ಭಗವಂತ ಇಂದ ದೊಡ್ಡ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಾನು ಅಂದು ನೀರಾವರಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ನನ್ನ ಶಾಸಕರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನೀವೇ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಯಾಕೆ ನಮ್ಮ ಎಂಪಿಗಳನ್ನೆಲ್ಲ ನೀವು ಸ್ವಾಗತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ. ನಾನು ಅಂದು ನೀರಾವರಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ, ಇವತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ದೇನೆ. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಿದ್ರು ಕೂಡ ನಿಮ್ಮ ಸೇವಕ, ನಿಮ್ಮ ರೈತ, ನಿಮ್ಮ ಬಂಧು ಅನ್ನೋದನ್ನು, ನನ್ನ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಮರೀಲಿಕ್ಕೆ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಇವತ್ತು ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ ಅನ್ನು ನಾವೆಲ್ಲ ಕಾಪಾಡಿದ್ದೇವೆ. ಹಿರಿಯರು ಹೇಳ್ತಾರೆ, ಇತಿಹಾಸ ಮರ್ತವನು ಇತಿಹಾಸವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅಂತ. ಟುಡೇ ಸರ್, ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರೌಡ್. ದಿಸ್ ಇಸ್ ಎ ಹಿಸ್ಟಾರಿಕ್ ಮೂಮೆಂಟ್ ಆಫ್ ದಿ ಹಿಸ್ಟ್ರಿ ಆಫ್ ವಾಟರ್ ರಿಸೋರ್ಸಸ್. Today, under the leadership of C.R. Patil ji, 3 chief ministers, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revant Reddy is here. So today, with the 3 chief ministers under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revant Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy you are a part of this great movement and you have shared us. Ivattu, one more thing I would like to tell you. I always tell one thing. ಜತೆಗೂಡುವುದು ಆರಂಭ, ಜತೆಗೂಡು ಚರ್ಚಿಸುವುದು ಪ್ರಗತಿ, ಜತೆಗೂಡು ಕೆಲಸ ಮಾಡುವುದು ಯಶಸ್ಸು. That means joining together is the beginning, discussing together is the progress, working together is the success. That is what, under the leadership of Mr. Patil, we have joined, we have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state. ಇವತ್ತು ನಾವು 3 ಜನನು ಸೇರಿ ಐತಿಹಾಸಿಕದ ವಿಚಾರವನ್ನ, ಈ ನೀರನ್ನ ಯಾವ ರೀತಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡಬೇಕು, 33 TMC ನೀರನ್ನ